కాలాను ఆరు తన శక్తితో నాశనం చేయడంతో అప్పుడు చెంబ ఆరుని ఎలా బంధించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న చెంబకు తర్వాత రోజు అమావాస్య అన్న విషయం గుర్తుకు వస్తుంది. కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి బిగ్గరగా నవ్వుతూ ఉండడంతో అప్పుడు రణవీర్, ఏమైంది చెంబ? ఆ ఆత్మను బంధించగలవా? కాలాను నాశనం చేసిందని చెప్పావు, మరిప్పుడు ఆ ఆత్మను ఎలా బంధిస్తావో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెంబ, రేపు అమావాస్య రణవీర్, ఈ రాత్రికే అమావాస్య గడియలు ప్రవేశిస్తాయి. అమావాస్య రోజున ఆ ఆత్మకు శక్తులు బలహీనపడతాయి. ఆ సమయంలో తనను సులువుగా బందీని చేయొచ్చు అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. నేను ఈ రాత్రికి ఆ ఇంట్లోకి ప్రవేశించాలి. అలా ప్రవేశించాలంటే నాకు మనోహరి సాయం కావాలి. నువ్వు ఈ విషయం మనోహరికి చెప్పు రణవీర్ అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. సరే, ఇప్పుడే చెప్తాను అని రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి కాలను చెంబ అరుంధతి ఫోటో ఉన్న గదిలోకి పంపించింది కదా, ఆ ప్లాన్ అంతా కూడా బెడిసి కొట్టింది. ఆరు ఆత్మ కాలను నాశనం చేసింది. కాబట్టి రేపు అమావాస్య కాబట్టి అమావాస్య రోజున అరుంధతి శక్తులు నశిస్తాయట. అప్పుడైతే ఈజీగా బంధించవచ్చని చెంబ చెప్తుంది. ఈరోజు రాత్రికి చెంబ అమరింటికి వస్తుంది. నువ్వే తనను ఎలాగైనా సరే అరుంధతి జాడ చూపెట్టాలని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, అవును రణవీర్, చెంబ చెప్పింది నిజమే. గతంలో కూడా అమావాస్య రోజున ఘోర నాతో చెప్పాడు, ఆత్మశక్తులు నశిస్తాయని. ఎలాగైనా సరే ఆరుని చెంబ బంధించాలి, తప్పకుండా నేను తనకి సాయం చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరో పక్క అమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బాగి అమర్తో, ఏమండి, ఆ షాప్లో మోసం జరుగుతుందని తెలిసినా కూడా ఎందుకు మీరు వినోద్ చిత్ర ఇద్దరు ఆ షాప్ని కొంటూ పేపర్స్ మీద సంతకాలు చేస్తున్నా మీరెందుకు ఏం మాట్లాడలేదు? కళ్ళ ముందే వాళ్ళు నష్టపోతున్నారు కదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, బాగి, వినోద్ కానీ చిత్ర కానీ ఇద్దరు ఆ షాప్ కొనే ముందు నన్ను కానీ నిన్ను కానీ ఏ విధమైన సలహా అడగలేదు. అటువంటప్పుడు ఆ షాప్ కొంటే నష్టపోతారని మనం ఎలా చెప్పగలుగుతాం? ఆ పరిస్థితుల్లో మనం వాళ్ళకి ఆ విషయం చెబితే మనం కావాలనే వాళ్ళను బిజినెస్ చేయనివ్వకుండా ఉండడం కోసమని అబద్ధం చెప్తున్నామని వాళ్ళు అనుకుంటారు. పైగా ఆ షాప్ కొంటే వాళ్ళు నష్టపోతారని నిరూపించడానికి మన దగ్గర ఏ విధమైన ఆధారం లేదు. కాబట్టి నేను ఆ మాటను వాళ్ళతో చెప్పలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఎట్టి పరిస్థితుల్లోనూ నా తమ్ముడికి నష్టం రాకుండా వెనక నుండి ఆ బిజినెస్ని నడిపించే బాధ్యత నాది. ఇప్పుడు నేను ఆ విషయం వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేను, కానీ అంతా కూడా నేను చూసుకుంటాను బాగి. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, మీరు ఎంత మంచివారండి, మీ వల్ల ఏ ఒక్కరు కూడా బాధపడకూడదని కోరుకుంటారు. అలాగే వాళ్ళకి తెలియకుండా వెనకుండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంత మంచి అన్నయ్య దొరకడం, ఇంత మంచి కొడుకు దొరకడం, ఇంత మంచి తండ్రి భర్త దొరకడం మా అందరి అదృష్టం అని చెప్పి బాగి అమర్ గురించి అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి పిల్లలందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు అంజు అమ్ముని స్కూల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయమని అడుగుతూ ఉంటే, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను, దీనివల్ల నా చదువు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు కావాలని అమర్ దగ్గర అమ్ముని ఇరికిస్తూ, డాడ్ చూడండి డాడ్, అమ్ము స్కూల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనుంటుంది, దానివల్ల తన చదువు డిస్టర్బ్ అవుతుందట, ఇలా మల్టీ టాస్కింగ్ చేయలేకపోతే ఎలా డాడీ అని చెప్పి అంటూ ఉంటే, అవును అంజు చెప్పింది నిజమే కదా, ఇంతకుముందు కూడా నువ్వు స్కూల్ లీడర్గా పార్టిసిపేట్ చేశావు, ఇప్పుడు ఎందుకు చేయడం లేదు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో అమ్మో, అంటే డాడ్ ఎందుకో పార్టిసిపేట్ చేయడం వల్ల నా స్టడీస్ దెబ్బతింటాయేమోనని భయంగా ఉంది అని అంటూ ఉంటే, అలా భయపడితే మనము ఏది కూడా సాధించలేము. నీ స్టడీస్లో హెల్ప్ చేయడానికి బాగి ఉంది కదా, తను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది, కాబట్టి స్కూల్ ఎలక్షన్స్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చెయ్యి.
ఎలక్షన్స్లో నువ్వు గెలవాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే అమర్ ఇచ్చిన సపోర్ట్తో ఓకే డాడ్ తప్పకుండా చేస్తాను అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అమ్మో, స్టడీస్లో తక్కువ మార్క్స్ వస్తాయేమోనని నువ్వేమీ కంగారు పడకో, నేనున్నాను కదా, అంతా నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటే థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భోజనం చేసి అందరూ కూడా గదిలో పడుకుని ఉంటారు. అప్పుడు గుప్తా ఆరుని హెచ్చరిస్తూ, బాలిక, కాసేపట్లో అమావాస్య గడియలో ప్రవేశించబోతున్నాయి. ఈ 24 గంటలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికే అమావాస్య గడియలో ప్రవేశించడంతో ఆరు మాటలు గుప్తాకి వినిపించవు. బాలిక, నువ్వు ఎక్కడున్నా సరే నా మాటలు వింటున్నట్టయితే జాగ్రత్తగా ఉండు. ఆ చెంబ నేను బంధించడానికి సిద్ధంగా ఉంది. నీ శక్తులు నశిస్తాయన్న విషయం తెలిసి చెంబ ఇక్కడికి రాబోతుంది. నేను కూడా నిన్ను కాపాడలేను, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు పిల్లల గదిలోకి వెళ్ళి అక్కడే దాక్కుని ఉంటుంది. మరో పక్క అందరూ నిద్రపోయిన తర్వాత చెంబ అర్ధరాత్రి పూట అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి దగ్గరుండి చెంబాని లోపలికి తీసుకుని వస్తూ ఆ ఆరు ఖచ్చితంగా పిల్లల గదిలోనే ఉంటుంది అని చెప్పి, రా చెంబ, పిల్లల గదికి తీసుకుని వెళ్తాను అని చెప్పి మనోహరి చెంబాను పిల్లల గదిలోకి తీసుకుని వస్తుంది. అప్పుడు ఆరు ఎంతో భయంగా అక్కడే ఒక చోట దాక్కుని ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుస్తుంది, మర్యాదగా బయటికి రా అని చెప్పి చెంబ ఆరుని పిలుస్తూ ఉంటే ఆరు మరింత వణికిపోతూ ఉంటుంది. అమర్, బాగి, పిల్లలు వీళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. ఇక దాంతో ఆరు చెంబ రావడం గమనించి అక్కడే ఉన్న ఒక టేబుల్ పక్కన దాక్కొని ఉంటుంది. ఆరుని ఎలాగైనా బంధించాలని చెప్పి చెంబ, బయటకు రా, మర్యాదగా వస్తావా, నా మంత్రశక్తితో నువ్వెక్కడున్నావో కనిపెట్టి నిన్ను ఈ సీసాలో బంధించమంటావా అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక అలా చెంబ మంత్రాలు చదువుతూ ఆరు ఎక్కడుందో కనిపెట్టి తనను బంధించబోతూ ఉండగా బాగీకి ఒక్కసారిగా ఏదో కల వచ్చినట్టయి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఇదేంటి ఇంత భయంకరమైన కల వచ్చింది అని చెప్పి బాగి వాటర్ తాగి పిల్లలు ఏం చేస్తున్నారో పడుకున్నారో లేదో చూసొస్తాను అనుకొని పిల్లల రూమ్లోకి బాగి వచ్చి చూసేసరికి అక్కడ మనోహరి, చెంబ ఇద్దరు ఉంటారు. బాగి లైట్స్ అన్నీ ఆన్ చేసి, ఏయ్ నువ్వు ఈ టైంలో ఇక్కడున్నావేంటి అని చెప్పి ఏవండి ఏవండి అంటూ అమర్ని పిలుస్తూ ఉంటుంది. అమర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక చెంపని రెడ్ హ్యాండెడ్గా బాగి అమర్కి పట్టిస్తుంది. చూడండి, ఈవిడ ఈ టైంలో పిల్లల గదికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, నువ్వు మొన్న కూడా ఈ ఇంటికి వచ్చావు కదా, ఈ టైంలో పిల్లల గదిలో నువ్వేం చేస్తున్నావు, ఏం చేయడానికి వచ్చావు అని చెప్పి అమర్ చెంబ మీద మండిపడుతూ ఉంటాడు. దాంతో చెంబ వాళ్ళందరినీ కూడా తోసేసి అక్కడి నుండి పారిపోతుంది. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి, అసలు ఆవిడ్ని చూస్తూ ఉంటే మాంత్రికురాల్లాగా ఉంది, ఈవిడెందుకు మన ఇంటి చుట్టూ తిరుగుతుంది, పిల్లల్ని ఏం చేసేదో ఏంటో తలుచుకోవడానికే భయంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను వచ్చింది పిల్లల కోసం కాదు బాగి, ఆరు కోసం. మొన్న కూడా లాన్లోకి వచ్చి ఆరు కోసం వెతికింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి అంటే ఆరు అక్క ప్రస్తుతం ఇదే గదిలో ఉందా అండి అని చెప్పి అంటూ ఉంటే, అవును బాగి, పిల్లలంటే తనకి చాలా ఇష్టం, కాబట్టి ఆరు ఇప్పుడు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరో పక్క మనోహరి అక్కడే ఉండడం గమనించిన బాగి, అవును, ఆవిడ వచ్చే టైంకి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, మరి నువ్వెందుకు మమ్మల్ని ఎవరిని లేపలేదు అని చెప్పి బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇదేంటి నేను ఇలా దొరికిపోయాను అని చెప్పి ఆలోచించి బాగి, నీలాగే నాకు కూడా మధ్యలో మెలకు వచ్చింది, పిల్లలు పడుకున్నారో లేదోనని చూద్దామని నేను కూడా అప్పుడే ఇక్కడికి వచ్చాను, చూసేసరికి ఆవిడిక్కడ కనిపించింది, నాకు భయంతో నోటి నుండి మాట రాలేదు అంతే అని చెప్పి మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది.
ఇక ఆ విధంగా మొత్తానికి బాగి అయితే ఆరుని చెంప బారి నుండి కాపాడుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.